శరణ్యకి మధ్య సౌమ్య, నువ్వు నా చేతికి చిక్కే వరకు నేను నిన్ను వెతుకుతూనే ఉంటాను. లవ్ పేరుతో నా లైఫ్నే పాడు చేశావు. శారీరకంగా ఒక్కటయ్యాక కూడా నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం నీకోకే ఏమో కానీ నాకోకే కాదు. చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇదిగోండి, ఈవెన్ ఎక్కడన్నా చూసారా? లేదండి, ఎక్కడా చూడలేదు. సార్ చెప్పండి. మీరు ఈవెన్ ఎక్కడన్నా చూసారా? లేదండి, చూడలేదు. ఛా, రేయ్, ఎవరో పడిపోయారా? లేపరా సార్. సార్ సార్ ఏమైంది సార్? సార్ సార్ లేవండి సార్. సార్ రే, హాస్టల్కి వచ్చినట్టుందిరా. అయ్యో సార్ సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి సార్. ఏమైందండి? ఏమో సార్, తెలియట్లేదు. ఏమో సార్. పడిపోయి ఉన్నాడు. సార్ సార్ లేవండి. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ సార్ లేవండి. సార్ ఓకేనా సార్? సార్ 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 లేవండి. సార్ ఓకేనా సార్? టాబ్లెట్ వాటర్. ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే. హోమ్ ఫోన్ చేయండి. ఓకే సార్. సమయానికి సిపిఆర్ చేయటం వల్ల చాలా పెద్ద గండం తప్పింది. ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సమయానికి మీరు రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే మా ఫ్యామిలీకి చాలా నష్టం జరుగుండేది. బాబా, దేవుళ్ళ వచ్చి నా మాంగళ్యాన్ని నిలబెట్టవయ్యా. మేము మీకు రుణపడున్నాము. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? దేవుడి దయ వల్ల సార్కేం కాలేదు, అదే సంతోషం. అడగడం మర్చిపోయాను. మీ పేరేంటి బాబు? ఏం చేస్తూ ఉంటారు? పేరు వినోద్ అండి. మొన్నటి వరకు బెంగళూరులో ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడిని.
రీసెంట్ గానే ఆ జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చానండి. మరో జాబ్ కోసం బ్రో? ఒక అమ్మాయి లవ్ పేరుతో నన్ను చీట్ చేసింది. తను ఇక్కడే ఉంటుంది, ఐ మీన్ హైదరాబాద్లో. సో తనను వెతుక్కుంటూ తప్పక జాబ్ రిజైన్ చేసి రావాల్సి వచ్చింది. ఓ మై గాడ్, వీడేంటి ఇక్కడికి రావడం ఏంటి? నన్ను గాని వినోద్ చూశాడంటే ఇంకేమైనా ఉందా? కనిపించకూడదు, వినోద్కి నేను కనిపించకూడదు. బాబు, ప్రస్తుతం ఏ ఉద్యోగం లేదు అంటున్నావు కదా. నీకు పర్లేదు అనుకుంటే మా కంపెనీలోనే మంచి జాబ్ ఇస్తాము, చేదు గాని. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. ఇవాళ నువ్వు మా కోసం చేసిన ఈ సాయం ముందు నీకోసం మేమేం చేసినా తక్కువే బాబు. అలాంటి నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడమేంటి? ఓరి దేవుడు, వీడి కంటికి కనిపించకూడదు, ఎలా తప్పించుకోనరా దేవుడు అనుకుంటుంటే ఈవిడ ఏకంగా జాబ్ ఇచ్చి ఆఫీస్ కి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు వీడి కంట్లో పడకుండా ఎలా తప్పించుకోగలను నేను?